సార్ మాది గుంటూరు జిల్లా. సో గుంటూరు హెడ్ క్వార్టర్. సో ఇతను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి 2019 నుండి 24 వరకు ఇతను ఇష్టానుసారం మాట్లాడేవాడు. అది అందరికీ తెలిసిందే కానీ ఇతను వ్యక్తిగతంగా నాకు ఒకసారి ఫోన్ చేసాడండి, నన్నేదో బెదిరించడానికి. మేము ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని విధానాల ప్రకారమే ప్రశ్నించాం. ఎక్కడ ఇతనిలాగా బూతులు తిట్లా. ఇతనిలాగా బూతులు తిట్టలేదు, ఇతనిలాగా చంపేస్తాననలేదు, రేప్ థ్రెట్స్ ఇవ్వలేదు. మామూలుగా మేము వ్యక్తిగతంగా ఈ విధానపరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీ విధానాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అయితే ఒకసారి ఇతను ఫోన్ చేశాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేశాడు. మీరు చూసారా ఆడియో బెదిరించారు. కూడా బాగా? కోటమిరెడ్డి శ్రీధర్ గారికి ఆ, ఫోన్ చేసి ఆయనకి బెదిరింపులు మనం అవునవును చూసాం. అవును అవును. అలాగే 2022లో అనుకుంటానండి, నాకు ఒకసారి ఫోన్ చేశాడు. చేసి ఇక నేను రికార్డ్ చేస్తున్నాను నీ కాల్ అని చెప్పా. చెప్పిన తర్వాత నేను లండన్లో అది చేశాను, అది చదివాను, ఇది చదివాను అని అన్నాడు. సరేరా బాబు, నేను కూడా లండన్లో ఎంఎస్ చేశాను. 2007 నుండి 2012 వరకు నేను కూడా లండన్లోనే ఉన్నా. నువ్వు ఎక్కడ చదివావు, నీకు లండన్లో ఏ ఏ ప్రాంతాలు తెలుసు అని అంటే మనాడు ఆన్సర్ చేయలేకపోయాడు. సో ఇతను, నేను లండన్లో ఉన్నాను, లండన్లో చదివాను, లండన్లో నాకు అవి తెలుసు, ఈ తెలుసు, నేను గ్రాడ్యుయేట్ని అనే మాటలన్నీ కూడా నేనైతే విశ్వసించడం లేదు. ఎందుకంటే ఇంత ప్రచార పిచ్చున్నటువంటి వ్యక్తి మరి లండన్లో తీసుకున్నటువంటి ఒక్క ఫోటో అయినా నువ్వు చూయించరా అని చెప్పి నేను అడిగా. ఎవడెళ్ళినా కానీ లండన్లో డెఫినెట్లీ ఆ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఫోటో దిగుతారు. మరి నువ్వు కూడా దిగుంటావు కదా బ్రదర్. నువ్వు పద్దాకా లండన్ అని అంటా ఉన్నావు. సరే, మన ఇద్దరం ఒకే చోట ఎంఎస్ చేసాం. నువ్వు లండన్లోనే చదివావు, నేను లండన్లోనే చదివాను. కాబట్టి ఒకసారి నువ్వు ఏ యూనివర్సిటీలో చదివావు, లండన్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి, ఇవన్నీ అడిగితే మరి అతను మాట దాటేశాడు. బెదిరిద్దాం అనుకున్న అతను ఫోన్ కట్ చేశాడు. అంటే సో నేను తప్పులేదు రికార్డ్ లేండి, చేస్తానని వంశీకృష్ణ గారు అన్నాడు. తప్పులేదు, అలా అంటడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ అధినేతని ఉదాహరణగా తీసుకొని నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, 10th ప్లస్ క్లాస్ స్టూడెంట్ హ్మ్. అని చెప్పాడు కదా. అదే అదే అలాగే అదే. ఈయన కూడా లండన్లో పీజీ చేశాడు. హ్మ్. అదేనండి. సో నిన్న కూడా నేను ఇతని మాటలు వింటా ఉంటే నాకు 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అంటున్నాడు. ఒక స్లాంగ్ అనమాట మనవాడిది. మనవాడేదో ఇక బిలీనియర్స్ తో తిరుగుతాడు అన్నట్టుగా, లేదంటే బిల్ గేట్స్ అండ్ ఆల్సో వీళ్ళతోటే వ్యాపారాలు చేసే స్లాంగ్ లాగా నాకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటాడు. సరే, పోలీస్ అధికారులు మరి వీరి ఆర్థిక లావాదేవీలు ఏంటి, వీరు ఏం చేశారు బోరుగడ్డ అనిల్ గారి గతంలో అనేటటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ చూస్తే బెదిరించి డబ్బులు వసూలు చేశాడు అని చెప్పేసేటటువంటి అనేక కేసులు బయటపడ్డాయి. మరి ఇతనికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడున్నాయి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది? సో ఇతనేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పినట్లుగా ఇతను కూడా ఇతని గురించి ఇతను బాగా ఎక్కువగా చెప్పుకుంటాడు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, నాకు, నేను లండన్లో చదివాను, నేను సెంట్రల్లో ఆ మినిస్టర్తో తిరుగుతాను, ఈ మినిస్టర్తో కాకపోతే అతవాలే అనేటటువంటి ఒక మినిస్టర్ తోటి ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి మాట మరి ఆ ఫోటో అయితే బయటకు వచ్చాయి. మరి ఇతను నిజంగా లండన్లో చదివి ఉంటే, నిజంగా ఇతను సాఫ్ట్వేర్ కంపెనీలు కనుక ఉండుంటే ఆ ఫోటోలు కూడా ప్రచారం చేసుకునేవాడు. సో నేనైతే వ్యక్తిగతంగా ఇతను చెప్పేయన్నీ అబద్ధాలు అని అనుకుంటా ఉన్నా. ఇక ఆ తర్వాత అసలు విషయానికి వస్తే, బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తికి 5 సంవత్సరాలు పోలీస్ సెక్యూరిటీ కూడా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక కానిస్టేబుల్ని గన్మెన్ గా ఇచ్చారట. అతనే చెప్పుకుంటున్నటువంటి మాట, పలు ఇంటర్వ్యూల్లో అతనే చెప్పాడు. ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడే వాడు ఖండించాల్సింది. బోరుగడ్డ అనిల్ చెప్పేటటువంటి మాట కరెక్ట్ కాదు, మేము ఎప్పుడూ అతనికి సెక్యూరిటీ ఇవ్వలేదు అనేసి. సో మా అధినేతను కావచ్చు, జనసేన అధినేతను కావచ్చు, ఇతను మాట్లాడినటువంటి మాటలకి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు అది అని చెప్పకపోవటం, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని కంట్రోల్ చేయలేకపోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. ఆ తర్వాత అతనే మాట్లాడిచ్చాడనేది మేము చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు మేము చేయట్లేదు, అది మాకు అతనికి సంబంధం లేదన్నారు. కాబట్టి ఒక విషయం సార్, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటనేది వారు అవసరం తీరిపోయిన తర్వాత ఇక వీళ్ళని అట్లీస్ట్ కనీసం లెక్కలో కూడా తీసుకోరు. నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఆ, ఎస్ ప్లీజ్. సుభాన్ గారు ఏంటంటే సాక్షి పేపర్లో చెప్తారు, సాక్షి టీవీలో ఏం చెప్తారంటే వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ దాడి అని చెప్తారు. ఈ రోజేమో అసలు మా పార్టీలో ఎప్పుడు ఇతను అసోసియేట్ అవ్వలేదని వీళ్ళు చెప్తారు. ఇది వినండి సార్ ఒకసారి. ఎస్ ప్లీజ్. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ నేత నిప్పు పెట్టారట.
సాక్షి పేపర్లో చెప్తారు. సార్ వినిపించిందా సార్? వినపడింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ అని చెప్పి సాక్షి పేపర్లోనే, సాక్షి టీవీలోనే చెప్తారు. ఇతను 5 సంవత్సరాలు ఇష్టానుసారం ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై, ప్రతిపక్ష నాయకుల భార్యలపై, పిల్లలపై బూతులు తిట్టడానికి ఇతను వాడతారు. ఈరోజు మరి గేట్ దగ్గర కూర్చోబెట్టారు. మేము అదే చెప్తా ఉన్నాం సార్. నేను మొన్న ఒక డిబేట్లో, నేను వేరే ఛానల్ డిబేట్లో ప్రత్యర్థితోటి కొంచెం దురుసుగా మాట్లాడితే మాకు మా పార్టీ కార్యాలయం నుండి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని కాజ్ అడిగారు. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని నన్ను కాజ్ అడిగారు సార్. నేనేమి ఎల్ పదాలు వాడలేదు, బూతులు తిట్టలేదు, ఏం చేయలే. కాకపోతే దురుసుగా మాట్లాడాల్సి వచ్చింది అదే వైఎస్ఆర్సీ పార్టీ ప్యానలిస్ట్ తోటి. నన్ను కాజ్ అడిగారు సార్ మా పార్టీలో, నువ్వు ఎందుకు అలా దురుసుగా మాట్లాడాల్సి వచ్చింది, అది మన పార్టీ విధానం కాదు అని చెప్పేసి నన్ను కాజ్ అడిగినటువంటి సందర్భం. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే, ఒకసారి రోజా స్టేజ్ మీదకి వస్తా ఉంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి వచ్చి చంద్రబాబును తిట్టమంటున్నాడు అని చెప్పేసి స్టేజ్ మీదే చెప్తాడు. ఆ తర్వాత జోగి రమేష్ అనేటటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకున్నటువంటి ఆయన భార్య గురించి మాట్లాడితే వెన్నుదడతాడు జగన్మోహన్ రెడ్డి. అండ్ 5 సంవత్సరాలు వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, ఇతను కావచ్చు, అమెరికాలో ఉండేటటువంటి పంచ్ ప్రభాకర్ అనేటటువంటి ఇంకో కుక్క కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసానందం పొందాడు. ఈరోజు మరి పని అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కకు నెట్టేశాడు. ఇందాక సుబ్బారావు గారు చాలా చక్కగా చెప్పారు, ఆ బ్యానర్ వెనకాల కష్టపడ్డ కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి. ఇదే గుర్తుపెట్టుకోవడం. మరి కష్టపడ్డాడు ఇతను. అలాగే మనకి ఈ రోజు మాట్లాడడానికి జనసేన వీరమహిళ సుంకరి కృష్ణవేణి గారు మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు అలాగే బండారు వంశీకృష్ణ గారికి. మీరు గమనించారు కదా, ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డానన్న వ్యక్తి రోడ్డున పడ్డాడు. ఏదైతే ఆ వ్యవహార శైలితో మాట్లాడిన వ్యక్తులు లాంటి వ్యక్తులు ఇంకా వైసీపీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకి వంశీకృష్ణ గారు చెప్పినట్లు లండన్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంతకన్నా దారుణంగా మాట్లాడతారు వాళ్ళని వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు బోరగడ్డ అనిల్ కుమార్ని ఈరోజు వదిలేసింది అంటారు పార్టీ?